హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పీడిఆర్ వారి రుచులు. నేను మీ ధరణి. ఈరోజు మనం ఈ వీడియోలో కారం ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాము. అలాగే ఎగ్ దోశ 2 రకాలుగా ఎలా చేయాలనేది నేను మీకు చూపించబోతున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. కారం తయారు చేసుకోవడానికి 2 ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు ఈ 3 కావాలండి. మనము ముందుగా ఎండుమిరపకాయలని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసేయాలి. ఎండుమిరపకాయలు బాగా నానిందంటే మనకు కారం చేసుకున్నప్పుడు మంచి కలర్ వస్తుందండి. అందుకని నానబెడుతున్నాను. ఇప్పుడు మనము తెల్లగడ్డలు అలాగే ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఎండుమిరపకాయలు, అవి కూడా ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ అంతా ఏం వాటర్ యాడ్ చేసుకోవద్దు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంట్లో రుబ్బురోలు కనుక ఉంటే రుబ్బురోల్లో వేసి బాగా నూరుకోండి. అప్పుడు మనకు కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. కారం అనే కాదండి, పచ్చళ్ళు చేసుకున్నా కూడా చట్నీలైనా కానీ మనకు రుబ్బురోలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె పోసుకుంటున్నాను పోపు పెట్టుకోవడానికి. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత కొద్దిగా ఉద్దిపప్పు, ఆవాలు వేసుకోవాలండి. నూనె బాగా వేడవ్వాలి. ఉద్దిపప్పు, ఆవాలు బాగా వేగిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉండిచి మనం ముందుగా నూరు పెట్టుకున్నాం కదండి కారం, అందులో వేసుకొని పోపు పెట్టుకోవాలి. అంతే అండి, కారం అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఈ కారం చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది ఇడ్లీకి, దోశలకు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కారం వేసుకొని మనం ఎగ్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇప్పుడు నేను చేయబోతున్న ఎగ్ దోశ మా ఊర్లో చాలా ఫేమస్ అండి. ఈ ఎగ్ దోశలోకి వేరుశనగ పప్పు చట్నీ గట్టిగా ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఎగ్ దోశ ఎలా చేయాలో చూద్దాం రండి. ఎగ్ దోశ అన్నారు, ఏంది ఇలా ఉంది అని అనుకుంటున్నారా? మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇంట్లో. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గుడ్డు కొట్టి పోసుకోవాలండి. ఒక గుడ్డు అయితే సరిపోతుంది ఒక దోశకి. ఇప్పుడు మనము కొద్దిగా దోసపిండి వేసుకోవాలి. అలాగే మనం ముందు నూరు పెట్టుకున్నాం కదండి కారం, అది 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలపాలండి. ఎగ్ వచ్చి ఆ పిండిలో బాగా కలిసిపోవాలి. అలా కలుపుకోవాలి మనము. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఎగ్ దోశకి పిండి, దోశ పోసుకోవాలి. ఎగ్ దోశ ఎప్పుడు కొంచెం మందంగా ఉంటేనే మనకు బాగుంటుందండి. మనము కొంచెం పలుచగా చేసుకున్నామంటే అది అంత టేస్ట్ అనేది బాగుండదు. కొంచెం మందంగానే వేసుకోండి. ఇప్పుడు దోశను తిప్పించుకుంటున్నాను. అంతే అండి, ఎగ్ దోశ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఈ విధంగా ఎగ్ దోశ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది నాకు కమెంట్ చేయండి. ఈ ఎగ్ దోశలోకి వేరుశనగపప్పు చట్నీ గట్టిగా రుబ్బుకోవాలండి. ఈ ఎగ్ దోశలోకే కాదండి, వేరుశనగపప్పు చట్నీ అనేది ఏ దోశలకైనా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఎగ్ దోశని ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. తమిళనాడులో కానీ మన సైడ్ ఆంధ్ర సైడ్ కానీ కొన్ని ఏరియాలో ఈ విధంగానే చేస్తారు ఎగ్ దోశ అనేది. అలా మనం ఈరోజు ట్రై చేయబోతున్నాము. ఈ ఎగ్ దోశ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఈ వీడియోలో చూస్తున్నట్లు ఎగ్ దోశ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా మనం పెనము స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెనం వేడైన తర్వాత దోసపిండి వేసి కొంచెం మందంగానే దోశ వేసుకోవాలండి. మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఈ దోశ పైన ఒక కోడిగుడ్డు కొట్టి పోసుకోవాలి. మీ ఇష్టం అండి, 1 కానీ 2 కానీ మీరు మీ ఇష్టం వేసుకోవచ్చు. ఇప్పుడు మనము కారం ముందు కలిపి పెట్టుకున్నాం కదండి, 1 స్పూన్ కారం వేసుకొని ఈ రెండింటిని దోశ పైన బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా బాగా కలుపుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా ఏరియాలో వచ్చేసి ఈ విధంగానే వేసుకుంటారు, కానీ కొన్ని షాప్లో వాళ్ళు ఏం అడుగుతారంటే డబుల్ సైడ్ కూడా అడుగుతారు. అంటే ఇప్పుడు ఈ దోశ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఈ దోశని వెనక పక్క తిప్పించుకొని సేమ్ ప్రాసెస్ ఎగ్ కొట్టి పోసుకొని అలాగే కారం వేసుకొని బాగా కలిపి ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా, సేమ్ అలానే వెనక వైపు కూడా చేసుకుంటారు. మనం దోశని తిప్పించుకుంటున్నప్పుడు నిదానంగా, ఇప్పుడు మనం వీడియోలో చూపించాం కదండి, ఆ విధంగా నిదానంగా తిప్పించుకోవాలండి. లేకపోతే ఆ గుడ్డు అనేది మన పైన వచ్చి పడుతుంది. అంతే అండి, ఎగ్ దోశ అనేది రెడీ అయిపోయింది. ఈ ఎగ్ దోశ కూడా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, ఇంట్లో కారం చేసుకొని. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.